నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలిసి మంచిర్యాల రైల్వే స్టేషన్ లో వందే భారత్ ట్రైన్ హాల్టింగ్ ఇవ్వాలని కోరిన పెద్దపల్లి ఎంపీ స్టేషన్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ 6 రోజులుగా నిరసన దీక్షలు చేస్తున్న సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు రేపటిలోగా ప్రభుత్వం పరిష్కార ప్రకటన చేయకపోతే పూర్తి సమ్మెలోకి దిగుతామని హెచ్చరించిన ఎస్ఎస్ఏ ఉద్యోగులు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట గత 6 రోజులుగా సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు తమ డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఈ నెల 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నిరవధిక నిరసన దీక్షలు చేపట్టారు. ఈ దీక్షల్లో పాల్గొన్న ఎస్ఎస్ఏ ఉద్యోగుల జిల్లా అధ్యక్షురాలు సుమలత మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో కూడా అనేక మార్లు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలను డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఎన్నోసార్లు నిరసన దీక్షలు రాస్తారోకోలు ఏర్పాటు చేయడం జరిగిందని అయినప్పటికీ గత ప్రభుత్వం ప్రస్తుతం అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మా ఉద్యోగులను పట్టించుకోవడం లేదని రేపటిలోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించినట్లయితే కేజీబీవీ పాఠశాలలు విద్యాశాఖ కార్యాలయాల్లో సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులందరూ నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులందరికీ వెంటనే క్రమబద్ధీకరించాలని పే స్కేల్ నిర్ణయించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మా ఉద్యోగుల సమస్యలను పట్టించుకోకుంటే వేలాది కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్వశిక్ష అభియాన్ పేరుతో జిల్లా విద్యాశాఖ కేజీబీవీ పాఠశాలలు ఇతర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులందరూ సమ్మెకు దిగి ప్రభుత్వ సంస్థలన్నింటినీ స్తంభింప చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు పాల్గొన్నారు. సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్నటువంటి ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు మా దాంట్లో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో పనిచేసే స్పెషల్ ఆఫీసర్స్ నుండి స్కావెంజర్ వరకు అంతా మహిళా ఉద్యోగులు మరియు ఎంఆర్సీలలో పనిచేస్తున్నటువంటి సిసిఓలు ఎంఐఎస్లు సిస్టమ్ అనాలిసిస్టులు సిఆర్పీలు ఐఆర్పీస్ గవర్నమెంట్ స్కూళ్ళల్లో పనిచేస్తున్నటువంటి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్స్ అదేవిధంగా జిల్లా హెడ్ క్వార్టర్లో బాయ్స్ కోసం ఏర్పరిచినటువంటి అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్లో పనిచేస్తున్నటువంటి స్పెషల్ ఆఫీసర్స్ నుంచి కింది స్థాయి స్కావెంజర్ వరకు ఉన్నటువంటి సిబ్బంది అదేవిధంగా డిఈఓ ఆఫీస్లో ఉన్నటువంటి టెక్నికల్ స్టాఫ్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్స్ మేమందరం కూడా కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఎన్నో ఏళ్లుగా చాలా తక్కువ జీతానికి పనిచేస్తూ ఉన్నాము. ఇన్ని సంవత్సరాలు అవుతుంది, గవర్నమెంట్లు మారుతున్నాయి కానీ మాకు ఎలాంటి న్యాయం జరగట్లేదు. గత సంవత్సరం నుంచి మేము దశల వారీగా పోరాటాలు చేస్తున్నాము. గత సంవత్సరం మేము సమ్మె చేస్తున్నప్పుడు ఇప్పుడున్నటువంటి ప్రస్తుత గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ అప్పుడు పీసీసీ చీఫ్గా ఉన్నప్పుడు వచ్చి మీ యొక్క డిమాండ్స్ న్యాయపరమైనవి, మీ కష్టాలు నాకు తెలుసు, మీ సమస్యలు నా దృష్టిలో ఉన్నాయి, మా ప్రభుత్వము వచ్చాక నెల రోజుల్లోనే మీ యొక్క సమస్యలు మేము పరిష్కరిస్తాము, మీ సమస్యలన్నీ కూడా మేము సచివాలయానికి మీ సంఘాలను పిలిచి చర్చలు జరిపి మీ సమస్యలు మేము పరిష్కరించగలుగుతాము, డిమాండ్స్ నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. కానీ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది, అయినప్పటికీ కూడా మమ్మల్ని పట్టించుకునే నాయకుడే లేడు. ఇంతవరకు గత నెల నుంచి కూడా వివిధ రకాలుగా మేము నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నాము. అసెంబ్లీ ముట్టడి చేశాము, ఇందిరా పార్క్ ధర్నా చేశాము. ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగులమందరము హైదరాబాద్ రాష్ట్ర రాజధానికి వచ్చి నడిబొడ్డున ధర్నాలు చేసినా కూడా మాకు ఎలాంటి స్పందన లేదు. అప్పుడే మేము మా యొక్క డిమాండ్స్ న్యాయపరమైనటువంటి డిమాండ్స్ నెరవేర్చకపోతే మేము సమ్మెలోకి వెళ్తామని కరాఖండిగా చెప్పడం జరిగింది. నోటీసులు ఇచ్చాము. అయినప్పటికీ స్పందన లేకపోవడంతో ఈ డిసెంబర్ 6 తారీఖు నుంచి 9వ తారీఖు వరకు నిరవధికంగా నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నాం రకరకాలుగా. తర్వాత అయినప్పటికీ మాకు గవర్నమెంట్ నుంచి అనుకూలమైనటువంటి స్పందన రాలేదు. అప్పుడు మేము సమ్మె చేయడానికి నిర్ణయం చేసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సమగ్ర శిక్ష జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది, ఇప్పుడు చెప్పినటువంటి ఎంఈఓ ఆఫీస్లో డిఈఓ ఆఫీస్లో పనిచేస్తున్న సిబ్బంది, గవర్నమెంట్ స్కూల్స్లో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్స్ అని ఉంటారు, వాళ్ళని పార్ట్ టైం పెట్టేసి ఫుల్ టైం వర్క్ చేపిస్తున్నారు ఆ సిబ్బంది,
అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది అందరం కూడా మూకుమ్మడిగా సమ్మెలోకి వెళ్దామని నిర్ణయం తీసుకొని మేము మొన్న నుంచి సమ్మెలోకి వచ్చాము. కానీ మొన్న 10th రోజు గౌరవ విద్యాశాఖ సంచాలకులు స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు మా రాష్ట్ర నాయకులను తమ కార్యాలయానికి పిలిచి చర్చలు జరుపుదాం రండి అని పిలుపు వచ్చింది. మేమెంతో ఆశతో చూసాము మా న్యాయపరమైనటువంటి డిమాండ్స్ నెరవేరుతున్నాయని. కానీ మా నాయకులు వెళ్ళారు, చర్చలు జరిపారు, కానీ అందులో మా న్యాయపరమైనటువంటి డిమాండ్స్ ఏవీ లేవు. దానితో మేము సమ్మెలోకి దిగాము. ఇప్పుడు 100% టీచింగ్ స్టాఫ్ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది సమ్మెలో ఉన్నారు. మరి ఇంకా కూడా మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మేము ఇక ముందు కూడా మా సమ్మెను కొనసాగిస్తూ ఉధృతం చేస్తాము. మా డిమాండ్స్ నెరవేరే వరకు కూడా మేము సమ్మెను విరమింపజేసుకోమని ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. నాన్ టీచింగ్ స్టాఫ్ మేమేంటంటే ఇప్పుడు కూడా వృత్తి నిబద్ధతతో పిల్లల యొక్క సంక్షేమం కోరి విద్యార్థుల యొక్క అభివృద్ధే మా ధ్యేయంగా మేము అక్కడ నాన్ టీచింగ్ స్టాఫ్ని ఉంచి వారికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఒక టీచర్ ఉండి భద్రతలు కల్పిస్తూ అదేవిధంగా ఆహారము అకామిడేషన్ ఇస్తూ నాన్ టీచింగ్ స్టాఫ్ను పెట్టి నడిపిస్తున్నాము. కానీ ఇంకా మాకు ప్రభుత్వం నుంచి రాకపోయినట్లయితే మేము నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా 100% సమ్మెలోకి దిగుతామని తెలియజేస్తూ గవర్నమెంట్ను మా న్యాయపరమైన డిమాండ్స్ నెరవేర్చాలని మేము సానుకూలంగా సవినయంగా విన్నవించుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. తెలంగాణ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి జిల్లా స్థాయిలో నిరసన ర్యాలీలు మరియు సమ్మెను గత 2 రోజుల నుంచి కొనసాగించడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క జిల్లాలో 33 జిల్లాల నుంచి కూడా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో చేసేటటువంటి విద్యాశాఖలు చేస్తున్నటువంటి మేము గత 10 నుంచి 15 సంవత్సరాల నుంచి వివిధ రంగాలలో వివిధ విభాగాల్లో కూడా ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా 10 నుంచి 15 సంవత్సరాల్లో విద్యాశాఖకు వర్క్ చేయడం జరుగుతుంది కాంట్రాక్ట్ ప్రాతిపదికన. పాఠశాల స్థాయి నుంచి కూడా మనకు కాంప్లెక్స్ స్థాయి నుంచి, పాఠశాల స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయిలో వివిధ రంగాల్లో చాలామంది ఎంప్లాయీస్ కూడా మేము చేయడం జరుగుతుంది. రాష్ట్రం మొత్తం కూడా 19,000 మంది ఎంప్లాయీస్ కూడా చేస్తూ విద్యాశాఖకు మంచి పేరు తీసుకురావడానికి కూడా అహర్నిశలు కృషి చేస్తూ అంకిత భావంతో వివిధ రంగాల్లో మేము కృషి చేస్తూ జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మంచి రిజల్ట్ను కూడా తీసుకురావడం జరుగుతుంది. గత సంవత్సరం మనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ మేరకు మీ యొక్క సమగ్ర శిక్ష అభియాన్ గురించి కూడా మంచి అవగాహన ఉంది. పూర్తి స్థాయిలో మీ యొక్క కోరికలను కూడా మేము నెరవేరుస్తాము మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అని హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటికీ మనము సంవత్సరం అయిన సందర్భంగా కూడా విజయోత్సవ ర్యాలీలో భాగంగా మా యొక్క కోరికలు మేము కోరినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. మంచి ప్రభుత్వ పాఠశాలలో వచ్చినటువంటి రిజల్ట్ కంటే ఎక్కువ కూడా మేము కేజీబీవీలలో కానీ యూఆర్ఎస్లలో కానీ అన్నీ కూడా రిజల్ట్ను పేద పిల్లలకు అందరికీ కూడా 24 గంటలు 24/7 కాలంలో కూడా మేము వర్క్ చేయడం జరుగుతుంది. జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా ప్రభుత్వ పాఠశాలకు కార్పొరేట్ స్థాయి ఉన్నటువంటి పాఠశాలకు కాలేజీలకు ధీటుగా కూడా మంచి రిజల్ట్ తీసుకొచ్చి కూడా తెలంగాణ విద్యాశాఖలో మా యొక్క పేరు అనేది మేము నిలుపుకోవడం జరుగుతుంది. కానీ మాకు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరం కూడా 15 సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నప్పటికీ కూడా మాకు ఎటువంటి చాలని వేతనాలతో వెట్టి చాకరీ చేయిస్తూ కూడా ఇప్పుడు మేము రోడ్డు మీదకి పడాల్సిన అవసరం ఉంది. మా యొక్క కడుపు కోత భరించలేక మా యొక్క ఫ్యామిలీలను పిల్ల పాపలతోటి కూడా చేసుకోవాలంటే ఇటువంటి జీతాలకు మేము భరించలేని పరిస్థితిలో కూడా ఇప్పుడు రోడ్డు మీదకి రావచ్చు, టెంట్ కింద కూర్చోవడానికి అవకాశం దక్కింది. కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రభుత్వం మా యొక్క సమగ్ర శిక్ష కుటుంబ సభ్యులందరినీ కూడా అన్ని రకాల వింగుల్ని కూడా పరిగణలోకి తీసుకుంటూ వెంటనే మాకు పే స్కేల్ ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాము, మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా మేము వివిధ విభాగాల్లో కూడా ప్రతి ఒక్కరు అర్హత సాధించే వచ్చాము. ఎవరు కూడా డైరెక్ట్ వచ్చిన వాళ్ళు లేరు. మీరు పెట్టినటువంటి రూల్స్ ప్రకారంగానే ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా కాంట్రాక్ట్ ప్రాతిపదికన చేస్తున్నాము. ఇటువంటి వెట్టి చాకరీని నివారించి మమ్మల్ని విద్యాశాఖలో వెంటనే విలీనం చేస్తూ తగిన విధంగా ప్రతి ఒక్క వింగ్లలో కూడా పే స్కేల్ ఇప్పించి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి మంచిర్యాలలో వందే భారత్ హాల్టింగ్ ఇవ్వాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కోరారు. పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ ఈ రోజు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి వందే భారత్ ట్రైన్ను మంచిర్యాలలో హాల్టింగ్ ఇవ్వాలని, అంతేకాకుండా అమృత భారత్ స్టేషన్స్ స్కీమ్లో భాగంగా రామగుండం, పెద్దపల్లి, మంచిర్యాల రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ వందే భారత్ ట్రైన్ మంచిర్యాల రైల్వే స్టేషన్లో హాల్టింగ్ ఇవ్వాలని, మంచిర్యాల వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందిందని, ట్రైన్ హాల్టింగ్ తప్పనిసరి అని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేయగా ఆయన సానుకూలంగా నిర్ణయం తీసుకునేందుకు హామీ ఇచ్చారన్నారు. అంతేకాకుండా అమృత్ భారత్ స్టేషన్స్ స్కీమ్లో పెద్దపల్లి, మంచిర్యాల, రామగుండం స్టేషన్లను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక నిధులు కేటాయింపు చేయాలని
చేయాలని కోరడం జరిగిందని తెలిపారు. సానుకూలంగా వ్యవహరించి హామీ ఇవ్వడంతో పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ప్రయాణికుల కోసం మెరుగైన సేవలు అందుబాటులోకి రావడంతో స్టేషన్ అభివృద్ధి జరిగి ప్రజలకు అన్ని సౌకర్యాలు ఏర్పడతాయని అన్నారు. రైల్ మంత్రి అశ్విని వైష్ణవ్ గారిని కలవడం జరిగింది. వారు చాలా పాజిటివ్గా రెస్పాన్స్ అయినారు. ఇంతకుముందు రైల్వే బడ్జెట్ అప్పుడు కూడా నేను మాట్లాడినప్పుడు రామగుండంలో వందే భారత్ స్టాప్ కావాలని చెప్పి అడిగినది వారికి కృతజ్ఞతలు తెలిపినాను. వారు కూడా అది గుర్తించి ఇంకా కొత్త రిక్వెస్ట్ ఉన్నాయి సార్ అని చెప్పి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మంచిర్యాలలో ప్రత్యేకంగా ఈ వందే భారత్ స్టాప్ ఉంటే బాగుంటుందని చెప్పి వారిని కోరడం జరిగింది. అదేవిధంగా అమృత్ భారత్ స్కీమ్లో మంచిర్యాలకి, రామగుండంకి, పెద్దపల్లికి కొత్త రైల్వే స్టేషన్ వస్తే బాగుంటుందని చెప్పి నేషనల్ లెవెల్ ఫండింగ్ చేసి మంచి స్టేషన్స్ వస్తే బాగుంటుందని చెప్పి వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఇంకొన్ని శబరిమల ఎక్స్ప్రెస్ స్టాప్స్ ఏదైతే వాళ్ళు శబరిమల ప్యాసింజర్స్ కోసం ఇమీడియట్గా ఇంట్రొడ్యూస్ చేసినారో దాన్ని కూడా గుర్తించి వారికి కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ఇంకా మరిన్ని కొత్త ట్రైన్స్ రిక్వెస్ట్ ఇచ్చి వారిని పాజిటివ్గా చూద్దామని చెప్పి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక కర్షక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ అన్నారు. గురువారం రోజున ఏఐటీయూసీ కొమరంభీం జిల్లా సమితి సమావేశం జిల్లా అధ్యక్షులు టి దివాకర్ అధ్యక్షతన మార్కెట్ యార్డులో జరిగింది. ఈ సందర్భంగా బోగే ఉపేందర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్నాయని అన్నారు. కార్మికులు ఎన్నో పోరాటాలు త్యాగాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలని, అలాగే కార్మిక వ్యతిరేకమైన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, గ్రామ పంచాయతీ కార్మికులకు ఉద్యోగ భద్రత, కనీస వేతనం, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, సివిల్ సప్లై కార్మికులకు పెరిగిన రేట్లకు అనుగుణంగా రేట్లు పెంచాలని, ఎలాంటి షరతులు లేకుండా రెగ్యులర్ చేయాలని, అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, జిల్లాలోని సిహెచ్సి ఆసుపత్రులు పనిచేస్తున్న థర్డ్ పార్టీ ఉద్యోగులైన సెక్యూరిటీ, పేషెంట్ కేర్ మరియు ఇతర సిబ్బందులకు పెండింగ్ లో ఉన్న వేతనాలు చెల్లించాలని, అలాగే జిల్లాలో నర్సరీ కార్మికులకు పెండింగ్ లో ఉన్న వేతనాలు చెల్లించాలని, సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు జీవో నంబర్ 22 ప్రకారం వేతనాలు ఇవ్వాలని, సింగరేణి కార్మికుల మారుపేర్లను మార్చాలని, సింగరేణి కార్మికులకు సొంతింటి పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ జిల్లా సమితి సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు టి దివాకర్, ఉపాధ్యక్షులు బి సుధాకర్, జిల్లా కార్యదర్శి కె మల్లేష్, కిషన్, కోశాధికారి దుర్గం వెంకటేష్, సమితి సభ్యులు శ్రీనివాస్, దత్తు, రాజన్నతో పాటు తదితరులు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షులు టి దివాకర్ గారి అధ్యక్షతన మన ఈ ఆసిఫాబాద్లోని సివిల్ సప్లై గోదాంలో జరిగింది. ఈ సందర్భంగా మరి ఈ ఏఐటీయూసీ జిల్లా సమితి సమావేశాన మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే గతంలో ఈ లేబర్ అంటే ఏఐటీయూసీ కానీ కార్మికులు కానీ ఎన్నో పోరాటాలు త్యాగాలు చేసి సాధించినటువంటి 44 కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలని, అలాగే ఈ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మిక కర్షక వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది. ఈ యొక్క అంటే వ్యతిరేక విధానాలకు నిరసనగా భవిష్యత్తులో ఖచ్చితంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పోరాటాలు చేసి ఆ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే మరి స్థానికంగా మరి ఇటీవల ఎందుకంటే గ్రామ పంచాయతీ కార్మికులు కూడా అంటే సమ్మె నోటీస్ ఇచ్చాం. అంటే 20 తారీఖు తర్వాత ఏ రోజు నుంచైనా కూడా సమ్మెకు వెళ్ళే అవకాశం ఉంది. దానికి కూడా కార్మికులు సిద్ధంగా ఉండాలి. అలాగే సివిల్ సప్లై హమాలీ కార్మికులు అంటే పెరుగుతున్న రేట్లకు అనుకూలంగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జీవో చేసి వాళ్ళ రేట్లు పెంచవలసిన బాధ్యత ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకుంది కానీ నేటికి కూడా మరి దానికి సంబంధించిన జీవో విడుదల చేయలేదు. ఈ నెల 17వ తేదీలోపు గిట్ట జీవో విడుదల చేయకుంటే 18వ తేదీన ఈ పెద్ద ఎత్తున కూడా కమిషనర్ గారి కార్యాలయాన్ని ముట్టడిస్తాం. దాంట్లో కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి సివిల్ సప్లై హమాలీ కార్మికులు అందరూ కూడా పాల్గొనగొట్టున్నాం. అలాగే ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వం ఎన్నికలలో చెప్పింది ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని. నేటికి సంవత్సర కాలమైనా కూడా ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్న చందంగా తయారైంది తప్ప ఆర్టీసీ గురించి పట్టించలేదు. ఇటు సింగరేణి కానివ్వండి, ఇటు గ్రామ పంచాయతీ, ఎన్హెచ్ఎం కార్మికులు, అలాగే సెకండ్ ఏఎన్ఎంలు, ఎంఎల్హెచ్పీలు, ఇదంతా అంటే భవన నిర్మాణ కార్మికులు సంబంధించి వెల్ఫేర్ బోర్డులో ఇంతవరకు ఆ క్లైమ్స్ కూడా డబ్బులు రావడం లేదు. ఇట్లా అనేక రకాల అంటే వివిధ రంగాలు సంఘటిత అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులందరూ కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసినటువంటి కార్మిక వ్యతిరేక విధానం వల్ల చాలా నిరసనగా ఉన్నారు. భవిష్యత్తులో ఖచ్చితంగా కార్మికుల హక్కుల కోసం ఏఐటీసీ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తాం. విశ్వ హిందూ పరిషత్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రేవెల్లి రాజలింగు అధ్యక్షతన లక్షట్పేటలోని కన్యకా పరమేశ్వరి దేవాలయంలో హిందూ బంధువులచే గురువారం ముఖ్య సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో హిందువులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు చర్చించడం జరిగింది. దీనితో పాటు లక్షట్పేట, దండేపల్లి, జన్నారంలకు సంబంధించిన ప్రఖండ అధ్యక్షులుగా జుగున్నాక సూరు, ప్రఖండ కార్యదర్శిగా బిరుదుల సంతోష్ కుమార్, సహ కార్యదర్శిగా పింగళి రవి, కార్యకారిణి సభ్యులుగా కోవ ఆధారావు, సిరిపురం మనోహర్, సీడం జలపతి, కోవ చందు,
లను ప్రఖండ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇంకా ఈ సమావేశంలో జిల్లా విశ్వ హిందూ పరిషత్ ఉపాధ్యక్షురాలు గొట్టిపర్తి కనకతార, జిల్లా కార్యదర్శి వేముల రమేష్ తదితరులు పాల్గొన్నారు. లక్షటిపేట్ ప్రఖండ అధ్యక్షులుగా జుగునాక సూరి గారిని ఎన్నుకోవడం జరిగింది. లక్షటిపేట, గన్నారం, దండపల్లి 3 మండలాల నుంచి ప్రఖండగా ఉంటుంది. అట్లానే కార్యదర్శిగా బిరుదుల సంతోష్ గారిని ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీ ఈరోజు అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ లక్షటిపేట ప్రఖండ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. కమిటీలో ప్రఖండ అధ్యక్షులుగా జుగునాక సూరి గారిని ఎన్నుకున్నాము. ఇలా కార్యదర్శిగా బిరుదుల సంతోష్ కుమార్ గారు, అట్లానే కొంతమందిని కార్యవర్గ సభ్యులుగా తీసుకోవడం జరిగింది. ఈ రోజు నుంచి కొమరం భీం జిల్లా రెబ్బెన మండలం నంబాల గ్రామం పోలింగ్ బూత్ సమావేశంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కేసరి ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ఎన్నికల ప్రచారంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిక్లరేషన్ల పేరుతో ఇచ్చిన హామీలు బూటకమయ్యాయని, కాంగ్రెస్ 6 గ్యారెంటీలు 66 మోసాలు చేసి ప్రజలను అధోగతి పాలు చేసిందని అన్నారు. మహిళలకు నెలకు 2,500 ఇవ్వలేదు, వృద్ధులకు, వికలాంగులకు 4,000 రూపాయల పెన్షన్ పెంపు, కళ్యాణ లక్ష్మి 1,16,000 తులం బంగారం, ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 15,000, ఏడాదిలో నియోజకవర్గానికి 3,000 ఇస్తామని చెప్పి ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ కు దిక్కులేదు. ఈ ప్రభుత్వం అమలు చేసిన ఏకైక హామీ మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. బస్సుల సంఖ్యను తగ్గించడంతో ప్రయాణికులు పడరాని పాట్లు పడుతున్నారు. రేవంత్ సర్కార్ ఏడాదిలోనే 1,00,000 రూపాయల కోట్ల అప్పు చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ సొల్లు లక్ష్మి, జిల్లా ఉపాధ్యక్షులు గుల్బం చక్రపాణి, మండల ప్రధాన కార్యదర్శి చేపూరి నవీన్ గౌడ్, పోలింగ్ బూత్ అధ్యక్షులు బక్క ఆనంద్, కుమారి శాంతయ్య, సత్యనారాయణ గౌడ్, రాజేష్ తదితర నాయకులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి మంచిర్యాల రైల్వే స్టేషన్లో వందే భారత్ ట్రైన్ హాల్టింగ్ ఇవ్వాలని కోరిన పెద్దపల్లి ఎంపీ. స్టేషన్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ 6 రోజులుగా నిరసన దీక్షలు చేస్తున్న సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు. రేపటిలోగా ప్రభుత్వం పరిష్కార ప్రకటన చేయకపోతే పూర్తి సమ్మెలోకి దిగుతామని హెచ్చరించిన ఎస్ఎస్ఏ ఉద్యోగులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.